దేశ స్వాతంత్ర్యం కోసం ప్రతి భారతీయుడు పిడికిలి బిగించి పోరాడారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఎందరో వీరులు నాయకులుగా మారి ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి బ్రిటిషర్లను ఎదిరించారు. ఆ కోవకు చెందిన యోధుడే కన్నెగంటి హనుమంతు. ఈయన నేతృత్వంలో జరిగిన పుల్లరి సత్యాగ్రహం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కన్నెగంటి వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆయన గురించి అనగనగాలో 1870లో గుంటూరు జిల్లా దుర్గి మండలం పరిధిలోని మించాలపాడు వెంకటయ్య, అచ్చమ్మ దంపతులకు జన్మించిన కన్నెగంటి హనుమంతు అసమాన స్వాతంత్ర సమరయోధుడిగా ఎదిగారు. గాంధేయవాదానికి ఆకర్షితుడైన హనుమంతు ఆ దిశగా స్వాతంత్రోద్యమం కోసం నడుం బిగించాడు. ఇక 1921లో పల్నాడు సీమలో అడవుల్లో పుల్లను ఏరుకోవడంపై, పశువులను మేపడంపై బ్రిటిష్ పాలకులు ఆంక్షలు విధించారు. పశువులకు ₹2 శిస్తుగా పుల్లని కట్టాలని ఆదేశించారు. ఇక అదే సమయంలో మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమానికి ఉత్తేజితుడైన కన్నెగంటి హనుమంతు పుల్లరి ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు. నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, ఎందుకు కట్టాలి రాసిస్తూ అని బ్రిటిషర్లను నిలదీశాడు. బ్రిటిష్ నిరంకుశ పాలనలో భారతీయులు అనుభవిస్తున్న అవస్థలను, అవమానాలను చూసి రగిలిపోయిన కన్నెగంటి హనుమంతు పోరుబాటు పట్టాడు. అనేక మంది యువకులను కలుపుకుని ఒక దండుగా కదిలాడు. పెద్దలు, మహిళల మద్దతు కూడా తోడవడంతో పల్నాడు ప్రాంతంలోని బ్రిటిషర్లపై తిరగబడేలా చేశాడు హనుమంతు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటిషర్లు ఎన్నో కుట్రలు చేశారు. ముందుగా హనుమంతుకు లంచమిచ్చి తమ వైపుకు తిప్పుకోవాలని బ్రిటిష్ అధికారి రూథర్ఫర్డ్ కుయుక్తి పన్నాడు. కానీ అందుకు హనుమంతు ఒప్పుకోలేదు. దీంతో ఎలాగైనా ఆ ఉద్యమాన్ని అణచివేయాలని అనుకున్న బ్రిటిష్ సర్కార్ పుల్లరి కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అప్పటికే గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని విరమించడంతో పుల్లరి శిస్తును కట్టేందుకు హనుమంతు అంగీకరించారు. ఉద్యమాన్ని మరో రూపంలో కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. కానీ బ్రిటిషర్ల దొంగదెబ్బను ఊహించలేకపోయారు. 1922 ఫిబ్రవరి 22న శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంబరాలు చేసుకుంటున్న మించాలపాడు సహా చుట్టుపక్కల గ్రామాలను బ్రిటిష్ సైన్యం మోహరించింది. పశువులని నిర్బంధించడం మొదలు పెట్టారు. పుల్లరి చెల్లిస్తామన్నాక కూడా బ్రిటిషర్లు ఇలా చేయడాన్ని సహించలేకపోయిన హనుమంతు గ్రామస్తులతో సహా ఎదురు తిరిగారు. శిస్తు కడతామని అధికారులకు చెప్పేందుకు వెళ్లిన కన్నెగంటిపై బ్రిటిష్ సైన్యం కాల్పులు జరిపింది. శరీరంలోకి 26 తూటాలు చొచ్చుకెళ్లాయి. సాయంత్రం 6 గంటలకి తుపాకీ తూటాలతో గాయపడిన కన్నెగంటి హనుమంతు శక్తిని కూడదీసుకుని వందే మాతరమంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారట. అర్ధరాత్రి దాటాక ఆ పల్నాటి వీరుడు వీరమరణం పొందాడు.